తెలుగుదేశం ఎంపీపై ఈడీ విచారణ. ఈ హెడ్డింగ్ ఎప్పుడైనా చూసామా మనం? గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా? అంటే ఈడీ కక్ష సాధింపు కోసం మోడీ ఉపయోగించుకుంటే ఈడీ నిశ్శబ్దంగా పనిచేస్తుందా? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిజాన్ని చంపేస్తా, వార్తలని హత్య చేస్తా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక అరాచక రాజకీయానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు మనకు ఒకటి మీద కక్ష ఉందండి, ఏం చేస్తాం? వాడి మీద మన చేతిలో ఉన్న పవర్ ద్వారా అధికారాలను వాడాం, వాడికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ గుట్టు బయట పెడతాం కదా. కానీ గల్లా జయదేవ్ 10 సంవత్సరాల నుంచి ఎంపీగా చేశారు. గుంటూరు నుంచి 2 సార్లు ఎన్నికయ్యారు. ఎక్కడ ఆయన? గల్లా అరుణ్ గారి అబ్బాయి చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు, నడుస్తోంది. 10 సంవత్సరాల నుంచి ఆయన ఎంపీ. ఆయన ఇప్పుడు తాజాగా మరి బాబు గారి మీద నమ్మకం లేకనో రేపు అధికారంలోకి వస్తుందంటే కంటిన్యూ అయ్యి ఉండాలా, లేకనో లేకపోతే ఏదైందో కానీ ఆయన గుంటూరు నుంచి సన్యాసం తీసుకుంటున్నారు. తాజాగా ఆ సందర్భంగా మాట్లాడతా, ప్రత్యేక హోదా గురించి నేను మాట్లాడటం వల్ల నా మీద ఈడీ విచారణకు ఆదేశించారు. అంటే మోడీ ఆయన మీద కక్ష సాధిస్తున్నాడు అన్నమాట, ఈయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు. ఏమన్నా అర్థం ఉందా? ఒకవేళ అదే చేయాలనుకుంటే అప్పటి నుంచి బీజేపీ వాళ్ళు ఏం చేయాలా? ఇదిగో తెలుగుదేశం ఎంపీ ఈడీ ఇట్టంటోడా మాట్లాడేదని బీజేపీ వాళ్ళు రచ్చా చేయాలి, ప్లస్ ఈ పాటికి బొక్కలో తోయాలి. రెండవది, ఈడీ అంటే వితౌట్ డాక్యుమెంట్ పొరపాటును కూడా విచారణ చేపట్టదు. అది కవిత దగ్గర డాక్యుమెంట్ దొరక్కే ఇన్ని రోజుల పాటు ఆలస్యమైంది. డాక్యుమెంట్ దొరికినటువంటి సిసోడియాని తీసుకెళ్ళి బొక్కలో దోశారు. ఇక్కడ గల్లా జయదేవ్ మీద కేసు పెట్టారట, మనకెవరికన్నా తెలుసా? నిన్న ఆయన నోటితో చెప్పారు, 2 ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాను నేను అని చెప్పేసి. ఇప్పటిదాకా తెలుసా మనకెవరికన్నా? సాక్షివాడికి తెలియలా, వాళ్ళకి వ్యతిరేక శత్రువు అయినా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే తెలిసినా రాయలేదేమో, లేదా వాళ్ళకి కూడా తెలియనిలా. అంటే ఎంతగా వాళ్ళకి గ్రిప్ ఉందో చూడండి. అక్కడ ఈడీ వాడు బయటికి చెప్పడం, ఈడీ వాడి చాలా వార్తలు బయటికి తెలుస్తాయి కానీ ఇది తెలియలా. అంటే అక్కడ తెలియకుండా ఎంతగా మేనేజ్ చేసినట్టు. ఇంకోటి, ఇది మోడీ కక్ష సాధింప. మరి చంద్రబాబు గారి మీద మోడీ కక్ష సాధింపు లేదా? జయదేవ్ మీద ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ తెలుగుదేశంలో గల్లా జయదేవ్ ఎంత? 100 కోట్ల లింగాల్లో బోల్డ్ ఒక ఎంపీ గుంటూరుకి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారే అధినాయకుడే, కిందటిసారి హోదా అంటూ రచ్చరచ్చ చేశారే. ఆయన మీద సాక్ష్యాలతో సహా జగన్ సర్కార్ వచ్చాక సిఐడిని రిపోర్ట్ తీసుకుని ఈడీకి సిబిఐకి రాసిందే. మరి ఆయన ఎందుకు కేసులు పెట్టట్లా చంద్రబాబు మీదన? ఈడీ కేసులు, సిబిఐ కేసులు విత్ ఈవెన్ ఐటీ రైడ్స్లో దొరికినటువంటి కాగితాలతో సహా ఉన్నాయిగా. మరి ఎందుకు చేయట్లేదు? అంటే ఇక్కడ రాజకీయాల కోసం కాదు, తమ తప్పులు కవర్ చేయడానికి రాజకీయాలు వాడుకుంటున్నారు. రాజకీయాలను అడ్డు పెట్టుకుని ఈ నాటకాలు ఆడుతున్నారనడానికి సాక్ష్యం ఇది.